ఏంటిదంతా? అసలు పెళ్లి మధ్యలో వచ్చి ఇలా ఆపే అధికారం మీకెవరిచ్చారు? అసలేంటిదంతా మహాలక్ష్మి? మహాలక్ష్మి, ఏంటిదంతా? ప్రేమే ప్రణయ్ భార్య అనడానికి ఏం సాక్ష్యాలున్నాయని పెళ్లి ఆపడానికి వచ్చావు? ప్రేమ ప్రణయ్ భార్య అని ఎవరు చెప్పారు మేడం? మరి ప్రణయ్ భార్యను నేను. మహాలక్ష్మి, ఈ ప్రణయ్ నన్ను పెళ్లి చేసుకొని నా ఇంట్లో 2 నెలలున్నాడు. నన్ను పెళ్లి చేసుకుని మోసం చేసి ఇప్పుడు ఇంకో దాని మెళ్ళో తాళి కడుతున్నాడు. అందుకే ఈ పెళ్లి ఆపడానికి వచ్చాను. అబద్ధం. ఏంటి మహాలక్ష్మి ఇది? నేనెప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను? నాటకాలు ఆడకు ప్రణయ్. అమాయకత్వం నటించుకో. అమాయకత్వం నటిస్తున్నానా? మహాలక్ష్మి, ఇది అన్యాయం. పెళ్లి చేసుకుంటానన్నాను కానీ పెళ్లి చేసుకున్నానా? చూసారా మేడం, పెళ్లి చేసుకుంటాను అన్నాడట గాని చేసుకోలేదట. పొద్దున్న ప్రేమ అతని భార్య అన్నావు, ఇప్పుడు నువ్వంటున్నావు. ఏంటిదంతా మహాలక్ష్మి? స్టాప్ ఇట్! స్టాప్ ఇట్! స్టాప్ ఇట్! ఏంటి నాటకాలు? అందరికందరూ చేరి ఈ పెళ్లిని మొదటి నుంచి డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారు. ప్రణయ్ స్నేహ మెళ్ళలో తాళి కట్టకుండా ఎవరు ఆపుతారో నేను చూస్తాను. నేను ఆపుతాను. పోనీ ప్రణయ్ నీ భర్త అని చెప్పడానికి నీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? ఉన్నాయి మేడం. మా పెళ్ళైనట్టు సాక్ష్యాలున్నాయి. మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా ఉంది, కావాలంటే చూడండి. ఇప్పుడు చెప్పండి మేడం, ఈ పెళ్ళి ఆపడం న్యాయమా అధర్మమా? ఏంటి ప్రేమ గారు ఇది? మీరు అటు సపోర్ట్ చేస్తున్నారు, అందరూ కలిసి నాకు పిచ్చెక్కిస్తున్నారు. మధ్యలో నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు దాకా ప్రేమ మా ఆయన అంటూ తిరిగింది ఇక్కడ. ఇప్పుడు ఈమె నా భర్త అంటూ వచ్చింది. నేనేం చెయ్యాలి? ఆ బాసికం తీసి పారాని తుడుచుకొని కిందికి దిగిపోవాలి. మేడం, ఇది అన్యాయం. మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు? మీకేంటి అవసరం? మేడం, ఇదంతా నాటకం, మీరు నమ్మకండి. నువ్వాడేదేంటి నాటకం కాదా? పెళ్ళైన వాణ్ణి తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టి ఇంకొక పెళ్లి చేయాలని చూస్తున్నావు. ఇది నాటకం కాదా? మొదటి భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకుంటున్నందుకు ప్రణయ్ని, అతన్ని చేసుకోవడానికి సిద్ధపడ్డ స్నేహని, ఈ పెళ్లి దగ్గరుండి జరిపిస్తున్నందుకు ఈ పంతుల్ని, ఇక్కడున్న అందర్నీ ఇప్పుడే ఈ క్షణమే అరెస్ట్ చేయడానికి నాకు రైట్స్ ఉన్నాయి. ఓ గన్ తీసుకొచ్చి ఈ పెళ్లికి సహకారం అందించాలని చూసినందుకు ఈ కళైరాజాని లోపల వేయడానికి నాకు పూర్తి ఆధారాలున్నాయి. దిగబోయి పెళ్లి కొడుకు, అదిగో. అది కాదు మేడం. ఇంకేం చెప్పకండి, ఇప్పుడే అరెస్ట్ చేసి పారేస్తాను.
నీ మూలంగా ముగ్గురు ఆడపిల్లల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఎలా ఊరుకోమంటావు? వీళ్ళంతా ఒక్కటై కావాలనే ఇదంతా చేస్తున్నారు. ఒకటై, రెండై, మూడై ముగ్గురు అమ్మాయిలు నా మొగుడంటే నా మొగుడు అంటున్నారు. ఇతనేదో ఫ్రాడ్లా ఉన్నాడు. ఇదంతా తేలే వరకు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. మహాలక్ష్మి, కమ్ విత్ మీ. ఓకే మేడం. అర్థాలే వేరులే. ఇందుకు ఆ ప్రేమ మేడం ఆ పాట పాడింది. నిజంగానే నాకు జుట్టు పెరిగింది కానీ బుర్ర పెరగలేదు త్రిషమ్మ. భాష్ ప్రేమ, మొత్తానికి పెళ్ళి ఆపించగలిగావు. బేష్ శివాగ్ని, మొత్తానికి నా గెలుపుని అభినందిస్తున్నావు. ఇది ఏక్ దిన్ కా సుల్తాన్ లాగా ఏక్ దిన్ కా విక్టరీ. ఇది మొదటి మెట్టు. పై మెట్టు దాకా వెళ్ళాలంటే ఎవరైనా మొదటి మెట్టు మీద కాలు మోపాల్సిందే. ఇప్పటికీ ప్రణయ్ నన్నే నమ్ముతున్నాడు, అది మర్చిపోకు. ప్రణయ్ నిన్నెంత గుడ్డిగా నమ్మినా గెలుపు మాత్రం నీది కాదని ఇంత ఖర్చు పెట్టి ఇంత రిస్క్ తీసుకొని కూడా నువ్వు తెలుసుకోలేకపోయావు. పాపం నువ్వు చూపించిన గాలి మెడలు చూసి అది చాలా కలలు కన్నట్టుంది. తీసుకెళ్లి కన్నీళ్లు తుడిచేసే. నీ కన్నీటి కాలవకు అప్పుడే గట్టు కట్టినట్టు మురిసిపోకు. గండి కొట్టే తీరుతా. నువ్వు పొలుగు పార సిద్ధం చేసుకునుంచు. నేను పలక బలపం తెచ్చుకొని ఈ డేట్ రాసుకుంటాను. డేట్ మారుతుందేమో గాని నీ ఫేట్ మారదు. గుడ్ బై. ఏంటిది మహాలక్ష్మి, అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. అసలు ప్రణయ్ భార్య ఎవరు? నువ్వా ప్రేమ? ప్రేమే మేడం. వాట్? ప్రేమని సేవ్ చేయడానికి నువ్వింత రిస్క్ తీసుకున్నావా? ప్రేమనే కాదు మేడం, ప్రణయ్ని కూడా సేవ్ చేయడం నా బాధ్యత. ఆర్ యు మ్యాడ్? ఈ పెళ్లి ఆపడం కోసం పెళ్లి కావాల్సిన దానివి నువ్విలా అందరి ముందు ప్రణయ్కి నీకు పెళ్ళైనట్టు ప్రూఫ్లు క్రియేట్ చేస్తావా? రేపు నిన్నెవరు చేసుకుంటారు మహాలక్ష్మి? నన్ను చేసుకోవాల్సిన వాడికి ఆల్రెడీ పెళ్ళయింది మేడం. ఎవరతను? ప్రణయ్. ఏంటి? ఎస్ మేడం. యాక్సిడెంట్ అయ్యాక గతం మర్చిపోయిన ప్రణయ్కి మా ఇంట్లో షెల్టర్ ఇచ్చాను. నాకు తెలియకుండానే అతనితో ప్రేమలో పడ్డాను. ఇప్పుడు నా గొడవ దేనికిలేండి. ఐఎమ్ సారీ. మరి ఈ ప్లాన్ అంతా ఎవరు చేశారు? ప్రేమను బయటికి తీసుకెళ్తానని రిక్వెస్ట్ చేస్తే మీరు ఒప్పుకోలేదు కదా. అప్పుడు ఏం చేయాలో తెలియక నేను ప్రేమని కలిశాను. ఇప్పుడు ఏం చేద్దాం ప్రేమ గారు? నేనిలా కోరడం అనేది కరెక్ట్ కాదు కానీ నువ్వు ఏ సహాయమైనా చేస్తావు, ఏమీ అనుకోను అన్నావు కాబట్టి నేనిలా అడుగుతున్నాను. ఏంటది ప్రేమ గారు? అది వద్దులే మహాలక్ష్మి. ప్రేమ గారు చెప్పండి ప్రేమ గారు, నేను చేస్తాను. వద్దులే మహాలక్ష్మి, నేను వేరే ఏదైనా ఆలోచించుకుంటానులే. ముందు నన్ను ఇక్కడి నుంచి విడిపించు మహాలక్ష్మి. విడిపిస్తాను ప్రేమ గారు.
ధను మేడం కూడా సాటి ఆడదే. మీరు నేను రిక్వెస్ట్ చేసి కాళ్ళ వెళ్ళ పడో బతిమలాడుకుందాం. ఆవిడ అర్థం చేసుకుని మిమ్మల్ని రిలీజ్ చేస్తారనుకోండి. తర్వాత ఏంటి ప్రేమ గారు? ఇక్కడ 2 సమస్యలున్నాయి మహాలక్ష్మి. ధను మేడంని రిక్వెస్ట్ చేసి బయటికి రావడం, రెండోది పెళ్ళి ఆపడం. ప్రణయ్ని నమ్మించాలి. ఈ పెళ్లి జరగకుండా ఆపాలంటేనే అర్థం కావట్లేదు మేడం. ఎలా? అది నీ ఒక్కదానికి సాధ్యం మహాలక్ష్మి. చెప్పండి మేడం, నన్నేం చేయమంటారు? మీరేం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఒక పని చేస్తే నా కాపురాన్ని, నా జీవితాన్ని కాపాడిన దానివి అవుతావు. నా ఒక్కదాని జీవితమే కాదు మహాలక్ష్మి, బంగారం జీవితం, ప్రణయ్ జీవితం, మా అందరి జీవితాలు కాపాడిన దానివి అవుతావు. లేకపోతే డబ్బు మీద వ్యామోహంతో ఆ శివాగ్ని స్నేహలు ఎంత దారుణానికైనా ఒడిగడతారు. చెప్పండి మేడం, నన్నేం చేయమంటారు? నీ దగ్గర ప్రణయ్ మీ ఇంట్లో ఉన్నప్పటి ఫొటోస్ ఉన్నాయి కదా? ఉన్నాయి. ఆ ఫోటోల్ని ఆధారంగా చూపించి నువ్వే ప్రణయ్ భార్యవని చెప్పు. బాధ అనిపిస్తోంది కదా? అబ్బే అదేం లేదు మేడం. వేరే ఏం దారి లేదు మహాలక్ష్మి. నువ్విలా చేస్తే ధను మేడం ఈ పెళ్ళి ఆపించేస్తుంది. చెప్తాను మేడం. ప్రణయ్ని కాపాడుకోవడానికి ప్రేమ నిజంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటోంది మేడం. మీడియా వాళ్ల ముందు, పోలీసుల ముందు దోషిగా నిలబడ్డా సరే భర్త కోసం అన్నీ భరిస్తోంది. ప్రాణాలకు తెగించి అతనికి గతం గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తోంది. సాటి ఆడపిల్లకి సాయం చేస్తే వచ్చే జన్మలోనైనా నేను కోరుకున్నవాడు నాకు దక్కుతాడేమోనన్న ఆశ. మహాలక్ష్మి, నా జీవితం నిలబెట్టడం కోసం ఏ ఆడపిల్ల చేయలేని సాహసం చేశావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. నీ జీవితం నిలబెట్టుకోవడం కోసమే కాకుండా ప్రణయ్ కోసం కూడా నువ్వు ఎన్నో సాహసాలు చేశావు ప్రేమ. నిజంగా మీ ఇద్దరిని చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఈ కాలం ఆడపిల్లలు ఇలాగే ఉండాలి. ఇక నుంచి మీకు ధను మేడం కూడా తోడుగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. Stop it! Stop it! Stop it! Stop it! Stop it! Stop it! ఏంటిదంతా? ఒకరు ప్రేమించానంటున్నారు, ఒకరు పెళ్ళయిందంటారు, ఇంకొకరు పెళ్ళయిందని దొంగ సాక్ష్యాలతో వస్తారు. ఏమనుకుంటున్నారు మీరంతా? అందరూ కలిసి నన్ను ఫూల్ చేద్దాం అనుకుంటున్నారా? అందరి సంగతి మాకు అనవసరం. మేమిద్దరం మాత్రం నిన్ను సేవ్ చేయడం కోసమే ఇదంతా చేశాం. ఇదా సేవ్ చేయడం అంటే? పబ్లిక్గా నా పెళ్లి ఆపేయించి అంతవరకు నువ్వు నా భార్యగా నటించి ఆ తర్వాత మహాలక్ష్మి నా భార్యనంటూ వచ్చింది. ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరంతా? నాకు పిచ్చెక్కిద్దాం అనుకుంటున్నారా? పట్టిన పిచ్చి తగ్గించాలి అనుకుంటున్నా. ఇది తగ్గించడం కాదు, నన్ను పూర్తిగా ఒక భ్రమలోకి నెట్టేస్తున్నారు. భ్రమ అంటే ఏంటి? మేమున్నది భ్రమలోనా? నువ్వున్నది భ్రమలోనా? గతాన్ని మర్చిపోయింది నువ్వా మేమా? అయితే ఆ గతంలో తెలియని మహాలక్ష్మి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నట్టు సాక్ష్యాలతో రావడం ఏంటి? నేను అబద్ధం చెప్పాను. నేను తీసుకొచ్చినవన్నీ దొంగ సాక్ష్యాలు. ఇదేంటి మళ్ళీ ఇదేంటి? అందరూ కలిసి ఆడుకోవడానికి నా జీవితమే దొరికిందా? అందరూ కలిసి ఆడుకునేది నీతో కాదు, నా బతుకుతో, నా కాపురంతో, నా
కుటుంబంతో. నువ్వు నన్ను పెళ్లి చేసుకొని ఉన్నట్టుండి మాయమైపోతే పిచ్చి పట్టిందల్లా వెతికి వెతికి చివరికి కలుసుకున్నాను. ఇంత చేసి వెతికి పట్టుకుని నిన్ను ఎవరికో అప్పచెప్పమంటావా? అసలేంటయ్యా, ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? మాకసలు సిగ్గు శరం లేదు. నీ అందాన్ని చూసి, నీ వెనకున్న ఆస్తిని చూసి, నీ వెనకాల పొలోమని పడి తిరుగుతున్నావు అనుకుంటున్నావా? వాట్ యు మీన్? మాకు వేరే పని లేదనుకుంటున్నావా? నీ కోసం, నీ మంచి కోసం, నీ భవిష్యత్తు కోసం, నీకు గతాన్ని గుర్తు చేయడం కోసం ప్రేమ ఒక తపస్సులో పనిచేస్తుంది. ఎన్ని అవమానాలను తట్టుకొని నీ కోసం నిలబడుతోంది. అలాంటి ఒక స్త్రీకి సహాయం చేస్తే తప్పేంటి అనుకున్నాను. నన్ను సస్పెండ్ చేసినా లెక్క చేయలేదు. ఇదంతా నువ్వేదో కోట్లు తెచ్చి మా నెత్తిల అభిషేకం చేస్తావు అని కాదు. అర్థమైందా? ఇప్పుడు నేనేం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? నా మీదే ప్రేమ పెంచుకున్న స్నేహ దగ్గరకా, నా భార్యనంటున్న ప్రేమ దగ్గరకా, లేకపోతే నీ దగ్గరకా? ప్రేమ దగ్గరికే వెళ్ళాలి. ప్రేమ చెప్పింది వినాలి. ఒక్క 4 రోజులు ఓపిక పట్టు ప్రణయ్. ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది. నీకు గతం జ్ఞాపకం వస్తుంది. ఆ తర్వాత నీ ముందున్న అస్పష్టత అంతా తొలగిపోయి ఎవరేంటనేది స్పష్టంగా తెలుస్తుంది. సరే సరే, ఈ కంతకమే చేంజ్ చేస్తాను. కానీ ఒక కండిషన్. ఏంటది? ట్రీట్మెంట్ పూర్తయి నీకు గతం గుర్తొచ్చేదాకా నువ్వు స్నేహని గాని శివాగ్నిని గాని కలవకూడదు. అలాగని మాటివ్వాలి. ఒక్క 4 రోజులు ఓపిక పట్టు ప్రణయ్. ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది. నీకు గతం జ్ఞాపకం వస్తుంది. ప్రేమ ప్రణయ్ భార్య అని ఎవరు చెప్పారు మేడం? మరి ప్రణయ్ భార్యను నేను. ఒకటై, రెండై, మూడై, 3 అమ్మాయిలు నా మొగుడంటే నా మొగుడు అంటున్నారు. ఇతనేదో ఫ్రాడ్లా ఉన్నాడు. ఇదంతా తేలే వరకు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ప్రణయ్ నిన్నెంత గుడ్డిగా నమ్మినా గెలుపు మాత్రం నీది కాదని ఇంత ఖర్చు పెట్టి ఇంత రిస్క్ తీసుకుని కూడా నువ్వు తెలుసుకోలేకపోయావు. శివాగ్ని గెలవలేదు, ప్రేమ ఓడిపోలేదు. అగ్ని సాక్షిగా కట్టిన తాళికి అంత పవర్ ఉంటుందా? ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినా ఆఖరి నిమిషంలో ఓ ప్రేమకి న్యాయమే జరిగిందంటే మాంగళ్యానికి అంత బలం ఉంటుందా? లేదు. సృష్టిలో రాక్షసత్వానికి ఎక్కువ కాలం రాజ్యమేలే అవకాశం ఇచ్చాడా దేవుడు. మానవత్వానికి ఆఖర్లో ఎప్పుడో విజయం రాసి పెట్టాడు.
ఆ చివరి దాకా ఉండేదెవరు పోయేదెవరు? ముందు రాక్షస రాజ్యమే పాలిస్తాను, ఏకఛత్రాధిపత్యంగా. ఈ ఓటమిని నా మొదటి మెట్టుగా భావించి గెలుస్తూ ఉంటాను. మీ ఇద్దరు గెలుపు ఓటమి అనుకుంటూ మధ్యలో నన్ను బలిచేశారు. తాళి కట్టే టైంకి తన్నుకుపోయిందంటే ప్రేమ కూడా పైకి కనబడి నీ ఒక శివాగ్నే. లేదు, ప్రేమ ఎప్పటికీ శివాగ్నిలా బ్రతకలేదు. ప్రేమకి ఆ దేవుడు సాయం చేస్తున్నాడు. మనుషుల రూపంలో అవసరానికి ఆదుకుంటున్నాడు. కానీ నేను దుష్టగ్రహాన్ని. నేను పడితే వదలను. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని ఈ సంఘటనే నాకు కనువిప్పు కలిగించింది. ఒక్కసారి ప్రణయ్ చావు నుంచి తప్పించుకున్నాడు. గతం జ్ఞాపకం వచ్చేలోపు బ్రతకనిస్తే నా మృత్యుకి నేనే నా ఇంటి దారి చూపించినట్టు అవుతుంది. అది జరగనివ్వను.